హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి ప్రీవియస్ సోషల్ బిట్స్కి సంబంధించి ఇది 6th వీడియో. ఇందులో కంటెంట్తో పాటు మెథడాలజీ బిట్స్ కూడా ఉంటాయి. సో టోటల్గా 30 బిట్స్ అయితే ఉంటాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది హెచ్జిటి వాళ్ళకి వచ్చినటువంటి సోషల్ పేపర్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నచికేతుని కథ ఈ పుస్తకంలోనిది. ఆన్సర్ ఆప్షన్ 3 కఠోపనిషత్తు. నెక్స్ట్ వన్, ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన ప్రముఖ భాషలు. ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందినటువంటి ప్రముఖ భాషలు. ఆప్షన్ 2 సంస్కృతం, హిందీ, బెంగాలీ, మరాఠీ. నెక్స్ట్ వన్, శ్రీనగర్లోని పడవ ఇళ్లను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 డోంగాస్. నెక్స్ట్ వన్, యూరప్ ఖండంలో భూమిని దున్ని విత్తనాలు వేయు కాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వసంతకాలం. నెక్స్ట్ వన్, భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 చేనేత రంగంలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది పశ్చిమ బెంగాల్, ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, చోళ రాజులలో అతి శక్తివంతుడిగా పేరు పొందిన మొదటి రాజరాజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 985. నెక్స్ట్ వన్, వరంగల్లోని మైలార దేవత మరియు ఇతర మాతృదేవతల ఆరాధన గురించి తెలియచేయు గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 క్రీడాభిరామం. నెక్స్ట్ వన్, థార్ ఎడారి అధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం. థార్ ఎడారి అనేది రాజస్థాన్లో ఉంది. అయితే రాజస్థాన్లో ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉంది అంటే ఆప్షన్ 2 పశ్చిమ రాజస్థాన్. నెక్స్ట్ వన్, వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళ. ఆన్సర్ ఆప్షన్ 1 బుర్రకథ. నెక్స్ట్ వన్, దళితులు తమను తాము ఆది ఆంధ్రులుగా పిలుచుకోవలసిందిగా పిలుపునిచ్చిన దళిత నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ వన్, అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయటాన్ని తప్పనిసరి చేస్తూ రాజస్థాన్ రాష్ట్రంలో చట్టం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1995. నెక్స్ట్ వన్, వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 2 ఏళ్ల పాటు అనధికారికంగా ఒకరోజు అంతర్జాతీయ పోటీలు నిర్వహించిన వారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కెర్రీ పాకర్. నెక్స్ట్ వన్, విపత్తు నిర్వహణలో 4వ దశ. విపత్తు నిర్వహణలో 4వ దశ ఆప్షన్ 2 నష్ట నివారణ. నెక్స్ట్ వన్, రష్యా ఈ సంవత్సరం వరకు జూలియన్ క్యాలెండర్ను అనుసరించింది. ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 1 1918. నెక్స్ట్ వన్, లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం. ఆన్సర్ ఆప్షన్ 1 1964 నుంచి 66. నెక్స్ట్ వన్, సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తరువాత నైజీరియా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
ఆన్సర్ ఆప్షన్ 4 1999. నెక్స్ట్ వన్ 2005వ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు మరియు హిమాచల్ ప్రదేశ్ విద్యపై ప్రతి విద్యార్థి కొరకు పెట్టిన సగటు ఖర్చు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశంలోని రాష్ట్రాలు 1049 రూపాయలు ఖర్చు చేస్తే హిమాచల్ ప్రదేశ్ ప్రతి విద్యార్థిపై 2005 రూపాయలు ఖర్చు చేసింది. నెక్స్ట్ వన్ సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత ఈ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 -2 డిగ్రీ సెల్సియస్ నుంచి 29 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్ ఇంగ్లాండులో ఇనుము బొగ్గు వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ప్రశంసించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిషర్. నెక్స్ట్ వన్ భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 4 1920. నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రంలోని హక్కులు అభివృద్ధి జమీందారీ వ్యవస్థ రద్దు అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడినవి. ఆన్సర్ ఆప్షన్ 2 సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. నెక్స్ట్ వన్ జానపదులు మతం అను పాఠ్యాంశము పూర్తి అయిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఇతరుల ఎడల సహానుభూతితో వ్యవహరించటం, ఇతరుల సంస్కృతులు సాంప్రదాయాలను గౌరవించడం వంటి ప్రవర్తన మార్పులను గమనించాడు. ఇవి ఈ క్రింది విద్యా ప్రమాణం యొక్క ప్రభావాన్ని సూచిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రశంస సున్నితత్వం. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలకు వర్తించనిది. ప్రాథమిక స్థాయిలో సాంఘిక బోధనా ఉద్దేశం కానిది. ఆప్షన్ 4 ప్రాంతీయతత్వ భావనను పెంపొందించటం. ఆర్టీఈ 2009 చట్టంలోని ఈ అధ్యాయం ఈ సెక్షన్ ప్రకారం ఎస్సీఈఆర్టీ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాలను రూపొందించుటకు అధీకృత అకాడమిక్ సంస్థ. ఆన్సర్ ఆప్షన్ 3 అధ్యాయం 5 సెక్షన్ 29 క్లాజ్ 1. నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలలో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. ఆన్సర్ ఆప్షన్ 3 ఆశయాలు దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. నెక్స్ట్ వన్ వీరి అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం నిరంతర ప్రక్రియ. ఇది బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, బోధన అభ్యసన అనుభవాలు ఎంతవరకు సమర్థంగా ఇవ్వబడినాయి అను వాటిపై తీర్పు చెబుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్ఎస్ఎస్ పాటిల్. నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ అను పాఠ్యాంశాన్ని అర్థవంతంగా నేర్చుకొనుటకు ఈ బోధనా యుక్తి అత్యంత అనువైనది. ఆన్సర్ ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో నదులు అను పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన పటం. ఆన్సర్ ఆప్షన్ 3 భౌతిక పటం. నెక్స్ట్ వన్ యూనిట్ వారీగా ఆశించిన ఫలితాలను గుర్తించుట, నిర్మాణాత్మక మూల్యాంకనంను నిర్వహించుట అను కృత్యాలు ఈ క్రింది బోధనా దశలకు చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ క్రియాత్మక, అనంతర క్రియాత్మక దశలు. నెక్స్ట్ వన్
సమాచార పట్టికలు పూర్తి చేయుట, గోడపత్రికలో సాంఘికాంశాలు పొందుపరచడం, పటాలు గీయడం వంటి కృత్యాలు ఈ అంశం యొక్క ప్రతిస్పందనలు. ఆన్సర్ ఆప్షన్ 2 రాత పనులు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.